హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో ప్రతిరోజు వంటల్లో ఖచ్చితంగా వాడే కూరగాయ ఏదంటే అందరూ చెప్పే మొదటి పేరు ఉల్లిపాయ. అవును, కూరల్లో టేస్ట్ పెంచాలన్నా, బిర్యానీకి గ్రేవీ రావాలన్నా ఉల్లిపాయ లేకపోతే ముద్ద దిగదు. కానీ అదే ఉల్లిపాయను కోయాల్సి వస్తే మాత్రం అబ్బా, గుండెల్లో రైలు పరిగెడతాయి. కళ్ళమట నీళ్ళు, ముక్కమట నీళ్ళు. ఏదో పెద్ద సినిమా సెంటిమెంట్ సీన్ లాగా అయిపోతుంది మన పరిస్థితి. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండడానికి ఇంటర్నెట్లో చాలా చిట్కాలు చూసుంటారు. ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెట్టడం, నీళ్ళలో నానబెట్టడం ఇలాంటివి. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వీటన్నిటికంటే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ట్రిక్ ఒకటి చెప్పబోతున్నాను. దీనికోసం మీరు ఫ్రిడ్జ్ వరకు వెళ్ళక్కర్లేదు, నీళ్ళతో పని లేదు. కేవలం ఉల్లిపాయను కోసే పద్ధతి మారిస్తే చాలు. ఒక్క చుక్క నీరు కూడా మీ కళ్ళలో రాదు. అదేంటో చూసేద్దామా మరి? ట్రిక్లోకి వెళ్ళే ముందు అసలు ఉల్లిపాయను కోస్తే కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? ఉల్లిపాయలో ఒక రకమైన ఎంజైమ్ లేదా గ్యాస్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఉల్లిపాయను కత్తితో కట్ చేస్తామో ఆ ఉల్లిపాయ కణాలు దెబ్బతిని ఆ గ్యాస్ కాస్త కళ్ళలోకి విడుదలవుతుంది. అది నేరుగా వచ్చి మన కంటిలోని తేమను తాకగానే కంటికి మంట పుట్టి మెదడు వెంటనే కళ్ళను కాపాడుకోవాలి అని సిగ్నల్ ఇచ్చి నీళ్ళను పంపిస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ గ్యాస్ అనేది ఉల్లిపాయ మొత్తం సమానంగా ఉండదు. ఉల్లిపాయకు కింద భాగంలో అంటే జుట్టులాగా వేర్లు ఉంటాయి చూసారా, దాన్ని ఉల్లిపాయ రూట్ అంటారు. ఈ రూట్ భాగంలోనే ఘటైన కెమికల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కళ్ళల్లో నీళ్లు తెప్పించే మెయిన్ విలన్ ఆ రూటే అన్నమాట. ఇప్పుడు మన అసలైన ట్రిక్ ఏంటో చూద్దామా? చాలామంది ఉల్లిపాయ కోసేటప్పుడు చేసే మొదటి తప్పు ముందే ఆ రూట్ భాగాన్ని కట్ చేసి పక్కన పడేస్తారు. అలా ఎప్పుడైతే రూట్ని ముందే కట్ చేస్తామో అందులో ఉన్న కెమికల్స్ ఘాటంతా ఒక్కసారి గాల్లోకి లేచి మీ కళ్ళల్లోకి వచ్చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఉల్లిపాయను కోసేటప్పుడు ఆ రూట్ భాగాన్ని అంటే చివరి భాగాన్ని అస్సలు టచ్ చేయకూడదు. అవును, మీరు విన్నది నిజమే. మొదట ఉల్లిపాయ పైన కింద ఉన్న పొడి పొట్టును లైట్గా తీసేయండి, కానీ రూట్ మాత్రం అలాగే ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయను నిలువుగా 2 ముక్కలుగా చేయండి. ఇప్పుడు మీ చేతిలో 2 ముక్కలు ఉన్నాయి కదా, రెండింటికి రూట్ అతుక్కునే ఉంది చూడండి. ఇప్పుడు ఈ సగం ముక్కను తీసుకోండి. రూట్ ఉన్న భాగాన్ని మీ చేతి వైపు లేదా వెనుక వైపు ఉంచుకొని ముందు భాగం నుండి మీకు కావాల్సిన సైజులో సన్నగా ఘాట్లు పెట్టుకుంటూ రండి. రూట్ అనేది ఉల్లిపాయ పొరలన్నింటినీ విడిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతుంది. కాబట్టి మీకు కోయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ముక్కలు అటు ఇటు చెదరవు. అలా ముందుకు నిలువుగా అడ్డంగా కోసుకుంటూ వెళ్ళి చివరికి ఆ వేర్లో ఉన్న చిన్న రోడ్డు భాగం మిగిలిపోతుంది చూసారా, దాన్ని అలాగే కట్ చేసి పక్కన పెట్టేయండి. చూసారా, ఉల్లిపాయ ముక్కలన్నీ రెడీ అయిపోయి, కానీ ఈ ఘాటైన రోడ్డు భాగాన్ని మనం ముక్కలు చేయలేదు కాబట్టి గ్యాస్ రిలీజ్ అవ్వలేదు. మన కళ్ళల్లో నీళ్ళు అస్సలు రాలేదు. ఎంత సింపుల్ కదా. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఉల్లిపాయ రూట్ ట్రిక్. రేపు ఉదయం వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ పద్ధతిలో ఉల్లిపాయ కోసి చూడండి, మీకే తెలుస్తుంది మార్పు ఏంటో. ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేకపోయినా ఈ ఒక్క చిన్న మార్పుతో మీరు గంటల తరబడి ఉల్లిపాయలు కోసినా కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఈ సింపుల్ కిచెన్ హ్యాక్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ముఖ్యంగా రోజు వంట చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep smiling. Bye bye.